అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీడియా మిత్రులకు నమస్కారం. మొన్న మధ్యాహ్నం భోజనం సరిగ్గా ఉడకలేదు, గుడ్డు సరిగ్గా ఉడకలేదు. అటువంటి భోజనం చేసి చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలియగానే మేమందరం ఇక్కడికి వచ్చి ముందు పిల్లలకి ఏం కావద్దు అని ఆ ఉద్దేశంతో అందరం ఇంక్లూడింగ్ టీచర్స్తో సహా అందరం ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న పెద్ద మనుషులు, నాయకులు అందరం కలిసి కూడా పిల్లల్ని ఇక్కడ నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ వాళ్ళు చేశారు. ఇక్కడ డాక్టర్ కూడా పిలిచారు. ఇక్కడ ట్రీట్మెంట్ చేయించి మత్తలు ట్రీట్మెంట్ చేయించి ఇంకా బెటర్గా ఉండాలని, చిన్నారులకు ఏం కావద్దనే ఉద్దేశంతో మహమ్మద్ తరలించి రాత్రి 2 గంటల వరకు నేను ఇక్కడ 4:30కి వచ్చాను. నేను 4:05 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు మేల్కొని ఉండి మత్తల్ ఎస్ఐ గారిని, మాగనూరు ఎస్ఐ గారిని, మాగనూరు మా నాయకులని, బండ్లని వెహికల్స్ చేయకపోతే కూడా ఇంటికెళ్ళి బండ్లు తెప్పించి అందరినీ పంపించి ముందు పిల్లలు సర్వైవ్ కావాలా అన్న ఉద్దేశంతో భగవంతుని దయ వల్ల పిల్లలకి ఏం జరగలేదు. పోతే చాలా బాధాకరమైన అంశం ఉంటే 4వసారి జరిగేది కాదు. మరి ఆ కోణంలో ఆలోచన చేయకుండా వేరే కోణంలో ఇక్కడక్కడ తిరలాడి దీని ఒక రాజకీయంగా చేసే ప్రయత్నం చేయడం ఇది మంచిది కాదు. నేను మీడియా ద్వారా వేడుకుంటున్నా, దయచేసి చిన్నారులు వ్యవస్థ, విద్యా వ్యవస్థ ఇదంతా కూడా నడవాలంటే మనం కూడా అందరం కూడా తెలిసిన వాళ్ళమంతా కూడా దీన్ని ఏ విధంగా చేసి సరిపోతుందనే కోణంలో చూడాలి తప్ప ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుంది ఎట్లా చెడిపి కొట్టే ప్రయత్నం చేద్దామనేటువంటి ప్రయత్నం మానుకోవాలి. అది పిచ్చి ప్రయత్నం. అది ఆ ప్రయత్నం ద్వారా ఏమి కొంత సంతోషపడవచ్చు, లేకుంటే నీవు సంతోషపడవచ్చు. కానీ వ్యవస్థ నడవాలన్నప్పుడు వ్యవస్థ నడిపించే విధానంలో మనం ముందుకు పోవాలా. ఎక్కడెక్కడ చిన్న చిన్న పొరపాటు చేసి ఆ పొరపాట్లను సరిచేసే విధంగా ముందుకు పోవాలా, పొరపాట్లను సరిచేయాలా. నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా, మానూరు మండలంలో ఉన్నటువంటి ఈ స్కూల్కి వచ్చే చిన్నారుల తల్లిదండ్రులకు అదే తెలియజేస్తా ఉన్నా. ఎవరు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి అటువంటి తప్పులు జరగవు. మన ప్రభుత్వంలో దగ్గర ఇప్పటికే ఒక 17-18 కోట్ల రూపాయలు స్కూలు బిల్డింగ్ల రిపేర్లకు కానీ, మధ్యాహ్నం షెడ్లకు కానీ ఏర్పాటు చేసినాం, టాయిలెట్స్ కానీ ఏర్పాటు చేసినాం. ఓ మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా ఇది కాకుండా ఇంకా ఈ విధంగా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పే సజెషన్ ఉండాలి. కానీ గెలికి చూసి తప్పును చిక్కిచ్చి ఏదో మాట్లాడదాం, ఇది కరెక్ట్ కాదు. పెద్దరికంగా అనిపించుకోవద్దన్నమాట మాకు తెలియజేసుకుంటూ నేను పిల్లల తల్లిదండ్రులు కోరుతా ఉన్నా. అట్ ద సేమ్ టైం టీచర్స్ అండ్ హెడ్ మాస్టర్స్ వీళ్ళందరి మీద కొంత హెడ్ మాస్టర్ కానీ వైస్ హెడ్ మాస్టర్ గారి మీద ఈ కొంత యాక్షన్ తీసుకొని జరిగింది. నేను దాన్ని కూడా ఎంక్వైరీ చేయమని చెప్తా ఉన్నా కలెక్టర్ గారికి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ గారికి. దీని మీద ఖచ్చితంగా ఎక్కడ తప్పు జరిగిందో ఆ తప్పుని సరిచేసి ఎలాంటి ఆటంకం కలగకుండా, పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడకుండా వ్యవస్థ నడిచే విధంగా మనం ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ అందరూ కూడా అధైర్యపడవద్దు. ఫుడ్ బాగుంది, ఆ పొరపాటుని సరిచేసి ఈ వ్యవస్థను నడిపిద్దాం అనేటువంటి ఆలోచనతో మీ అందరూ తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్న నాయకత్వం తెలియజేస్తా ఉన్నా, ఇక్కడ ఉన్న టీచర్స్కి హెడ్ మాస్టర్ తెలియజేస్తా ఉన్నా. మనం పర్యవేక్షించాలా, మన పిల్లల్ని మనం కాపాడుకోవాలా. ఇది ఒక వ్యవస్థ, ఇది నడవాలా. వ్యవస్థ నడవాలంటే అందరం కూడా మనకు తోచిన విధంగా సరిచేసే పద్ధతిలో ముందుకు తీసుకుపోవాలని తెలియజేస్తాం. చాలా సక్సెస్ఫుల్గా డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ జరిగింది. అండ్ ఈ రైస్ కన్సైన్మెంట్ కూడా ఫ్రెష్ స్టాక్ తీసుకొని రావడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇతర అధికారులు వాళ్ళ సమక్షంలో మేమందరం కూడా ఇక్కడ ఒక టీం వర్క్ లాగా కోఆర్డినేషన్ చేసుకొని టీచర్లు సహకారం ఉండాలి. అట్లనే పిల్లల తరఫున నుంచి కూడా మేము వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ లాగా తీసుకొని వాళ్ళతో పాటు భోజనం కూడా చేయటం జరిగింది. దీంతోపాటు ఇప్పుడు ఈ కొత్త ఏజెన్సీ ఏదైతే మనం నియమిస్తున్నామో వాళ్ళు ఇప్పుడైనా ప్రొసీజర్ పరంగా కరెక్ట్గా ఉండాలని మేము ఉద్దేశించి వాళ్ళకి ఆదేశాలు కూడా చేయటం జరిగింది. ఇంకా మరోసారి ఇట్లాంటి ల్యాబ్సెస్ జరగకుండా మేము ఒక దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తాం.
హెడ్ మాస్టర్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సో ఈ జెడ్పిహెచ్ఎస్ స్థానిక స్కూల్లో ఇద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది అనుకోండి. దాని తర్వాత ఎవరిని కూడా సస్పెండ్ జరిగింది, ఇద్దరే సస్పెండ్ చేయడం జరిగింది. అది కూడా ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ కూడా మనం శాంప్లింగ్ కూడా జరిగింది. ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారు. శాంపిల్స్ కూడా ల్యాబ్కి పంపించడం జరిగింది. దాని అవుట్కమ్స్ బట్టి ఆధారపడి ఉంది. ఇప్పటివరకు అయితే ఇద్దరే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.